దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా చక్కని వాక్యాన్ని, చాలా చక్కని పాట పాడారు. దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉన్నాను. ఈ పాటలు ఇదొక పాట, రెండోది గుడి గోడలలో దేవుడు అనే ఈ పాట. పెద్ద పెద్ద మీటింగ్స్లో కంజీలు పట్టుకొని నేను పాడుతున్నప్పుడు ఎంతో చక్కని రెస్పాన్స్ ఉండేది. చాలా మంచి ఆత్మీయమైనటువంటి గీతాలు ఇవి. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు వాక్య అంశం ఏంటి అంటే రిలేషన్. అంటే ఇది ఒక బంధము, అనుబంధము. ఇది ఏ విధమైనటువంటి అనుబంధము అనేది మనము ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మనకి అనేకమైనటువంటి విధాల అనుబంధాలు ఈ లోకంలో ఉంటాయి. రిలేషన్షిప్లో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది, సోషల్ రిలేషన్షిప్ ఉంది. అలా మనము అనేకమైనటువంటి విధాలుగా ఈ రిలేషన్షిప్ గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రిలేషన్ అనేది, ఈ బంధం అనేది ప్రాముఖ్యమైనది. బైబిల్లో ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉండవలసినటువంటి ఈ బంధం, ఈ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి, ఏ విషయాలలో ఉండాలి అన్నది బిబ్లికల్గా దేవుని వాక్యానుసారమైన దానిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ రిలేషన్షిప్లో మరి పిల్లరా, అలాగే బైబిల్ నేర్పిస్తున్నటువంటి ఈ రిలేషన్షిప్ ఏంటి అంటే మొదటిగా అది వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి ఈ సంబంధం. ఇది ప్రాముఖ్యమైనటువంటిది. భూమి మీద భార్య భర్తలతోనే ఈ సృష్టి ప్రారంభమైంది. కుటుంబం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే కోడి ముందా గుడ్డు ముందా అని అంటారు కదా. అక్కడే చాలామందికి ప్రశ్నలు వస్తాయి. కానీ డైరెక్ట్గా ఏమండి, దేవుడు మనిషిని చేసేసాడు. మంటిని తీసుకొని మొదటిగా నరుని సృజించాడు, ఆదాముని. ఆ తర్వాత హవ్వను ఆయన సృజించాడు. అయితే ఆయన మరి వారి ఇద్దరి మధ్య గొప్ప బంధాన్ని ఏర్పాటు చేశాడు. అంటే భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి, వాక్యం తెలియజేస్తున్నటువంటి బంధం గురించి మనం నేర్చుకుంటున్నాం. వారిద్దరిని వేరువేరుగా సృష్టించాడు దేవుడు. మట్టితోనే, దేవుని హస్తములతోనే ఆదామును ఎలా తయారు చేశాడో అవ్వను కూడా అలాగే తయారు చేశాడు. కానీ ఆదాముకి రూపురేఖలు, అలాగే అవ్వ యొక్క రూపురేఖలు వేరు వేరు. అయితే ప్రియులారా, ఇక్కడ వారిద్దరి మధ్య వేరు ఉన్నటువంటి వీరి మధ్య దేవుడు పెట్టిన ఒక బంధం. ఆ బంధం ఏంటి అంటే ఒక ప్రక్క ఎముక. ఈ ప్రక్క ఎముక ఎక్కడి నుంచి తీశాడట? ఈరోజు మొన్న పెళ్ళిళ్ళైన 2 ఫ్యామిలీస్ కూడా వస్తాయి అనుకున్నాను నేను. ముందుగా వాకింగ్ టైంకి వస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అనుకున్నాను. ప్రక్క ఎముక ఎవరి దగ్గర నుంచి తీశాడు? ఆదాము నుండి. మంటిని తీసుకొని బొమ్మగా చేసి వారిద్దరిని వేరువేరుగా చేసినటువంటి దేవుడు ఈ ఎముక ఎందుకు పెట్టాలి? వేరే ఎముక తీసుకొచ్చి పెట్టవచ్చు, లేదా ఆయన మంటితో కానీ లోపల ఆ భాగాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ దేవుడు ఆదాములో నుండి తీశాడు. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఎందుకంటే వారి ఇద్దరి మధ్య బంధాన్ని జ్ఞాపకం చేసేదే ఏంటి? ఈ ఎముక. వారిద్దరి మధ్య
బంధాన్ని ఏర్పాటు చేసి జ్ఞాపకం చేసేదే ఈ ఎముక. ఒక ఆయన అంటాడు, మొన్న ప్యారిస్కి వెళ్తే, ఏమండి ఈ పక్కన ఎన్ని ఎముకలు ఉన్నాయండి అన్నాడు. ఈ పక్కన ఎన్ని ఎముకలు ఉన్నాయి అన్నాడు. ఈ రిబ్స్ ఎన్ని ఉన్నాయంటే మేబీ ఎన్ని ఉంటాయి, 3, 4 ఉండొచ్చండి. అంటే ఇప్పుడు నా వైఫ్ అందులో ఒకటే కదా అన్నాడు. అంటే నా వైఫ్ అందులో, అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి, 4 ఉండొచ్చు కదా. అందులో ఒకటి తీసి ఏం చేశాడు, హపలో పెట్టాడు, హపలో ఏర్పాటు చేశాడు. అక్కడ ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, నాలో ఎముకలు ఉన్నాయి, నాకు 3, 4 ఎముకలు ఉన్నాయి, అంటే నాకు 3, 4 భార్యలు ఉండొచ్చు అనేటటువంటి ఒక భావనతో తను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా భార్య నా ఎముకలలో ఒక ఎముక అని అన్నాడు. కానీ పిల్లరా, ఈ ఎముకలో నుండి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. కానీ ఆమెలో ఎముక తీసుకొచ్చి ఈయనలో పెట్టలే. ఆమెలో ఎముక తీసుకొచ్చి ఈయనలో పెట్టలేదు, కానీ ఈయనలో ఎముక తీసుకెళ్ళి ఆమెలో చేశాడు. ఎందుకు దేవుడు చేశాడు? అక్కడ ఆదాము అంటాడు, వెలుగు వచ్చి చూసుకుని, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నాడి కనబడను అని అన్నాడు. అంటే ఇప్పుడు నా అనేటటువంటి భావం వారిద్దరి మధ్య ఏర్పడుతుంది. ఆ బంధమే ప్రియరా వారిద్దరి మధ్య ప్రేమ బంధంగా ఏర్పడుతుంది. అందుకని నా ఎముక, ఆమెను చూసినప్పుడల్లా, హవ్వను చూసినప్పుడల్లా అతను చెప్పాల్సినది, అతను గ్రహించాల్సినది ఏమిటి అంటే, నీ భార్య నీ ఎముక, నీ మాంసము, అది నీలో నుండి తీయబడినది కనుక ఆమె నాది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఉండవలసినటువంటి సంబంధం, బంధం, అది జీవితాంతం కూడా వారు కలిసి ఉండాల్సిందే. జీవితాంతం కూడా, చనిపోయే వరకు కూడా అది ఆ బంధం కలిసి ఉండాల్సిందే. మోషే గారు ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వారి ఇద్దరి బంధం ఎంతకాలం ఉండాలి అని అంటే, వారిద్దరూ బ్రతికినంత కాలము కూడా వారిద్దరికి మాత్రమే ఉండాలి, మరొకరు ఉండకూడదు. ఈ పురుషునికి మరొక స్త్రీ ఉండకూడదు, ఆ స్త్రీకి మరొక పురుషుడు ఉండకూడదు. ఈ ఇద్దరు మాత్రమే ఒకరికొకరు ఉండాలి, వారి జీవితాంతం కూడా వారు కలిసి ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకు చట్టాన్ని తీసుకొచ్చాడు. అందుకు చట్టం ఏంటి అంటే, ప్రియులారా, వారిద్దరూ కూడా ఏ మాత్రం కూడా విడిపోకూడదు. దేవుడు జతపరిచిన వారిని నరులైనను కడకు వాళ్ళిద్దరూ కూడా ఎడబాయకూడదు అని అంటాడు. అది ఆధ్యాత్మిక బిడలకు కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది బంధం. అందుకని కుటుంబం అంతా కూడా ప్రియులారా, భార్యాభర్తలను ఈ అధికారికంగా ఈ వివాహాన్ని చేస్తూ ఉంటారు. లోకంలో ఎన్నో రకాల వివాహాలు జరుగుతాయి, కానీ క్రైస్తవ వివాహంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేనికి ముడిపడి ఉంది అంటే, వాక్యానికి ముడిపడి ఉంది. అందుకనే ఈ భార్యకి లేక భర్తకి వారిద్దరి మధ్య జరిగిన వివాహం ఇదేంటంటే చట్టపరమైనటువంటి, ఇది దేవుని వాక్యానుసారమైన బంధం. కాబట్టి ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని చెప్తున్నాడు. ఒకవేళ ఏదైనా వారి ఇద్దరికి సమస్య వస్తే ఒకరు ప్రియులగా మరి ఆ పత్యాల పత్రికను తీసుకోవాలంటాడు, డివోర్స్. ఈ డివోర్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే
అది ఎంతో భయంకరమైన కారణాలు ఉండాలి, లేకపోతే దానికి వెళ్ళడానికి కూడా అవకాశము లేదు అని అంటాడు. అంటే ఈ ఈ యొక్క వాక్యానుసారంగా జతపరచబడినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితాంతం కూడా వారు కలిసి ఉండాలి. వారు ఇద్దరు ఎలా ఉండాలి అని అంటే ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. అలాగే వారి ఇద్దరు కలిసి ప్రియులరా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. భార్య భర్త ఇద్దరు కలిసి ప్రేమగా ఉండాలి. ఇద్దరు కలిసి జీవించాలి. ఇద్దరు కూడా ఆప్యాయముగా నడుచుకోవాలి. దీనికి గ్రీకు హిబ్రూల్లో చాలా విలువైనటువంటి పదాలు రాసుకొచ్చాడు. అది మీకు అర్థం కాదు కాబట్టి నేను ఆ గ్రీకు హీబ్రూలోకి వెళ్ళటం లేదు. ఇందులో పిల్లరా మరి అతి ప్రాముఖ్యమైనది ఏమిటి? ఈ భార్య భర్త ఇద్దరి మధ్య ఉండవలసిన బంధం వారు ప్రేమ అనేటటువంటి బంధం కలిగి ఉండాలి. అక్కడ వాక్యంలో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో మనము చూడగలం. 5వ అధ్యాయము 22 నుండి 33వ వచనం వరకు మనము చూస్తూ ఉన్నాం. వారిద్దరూ కూడా ప్రియులరా వారి వారి బాధ్యతలు దేవుడిచ్చాడు. భర్త ఎలా ఉండాలి అంటే తన భార్యను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి అంటే యేసు ప్రభు సంఘం కొరకు ప్రాణమిచ్చినట్టుగా, ఎంత గొప్పగా ప్రేమ అంటే ప్రాణమే ఇచ్చేస్తారు యేసు ప్రభు. అలాగే భర్త కూడా అవసరమైతే తన భార్య కొరకు ప్రాణమిచ్చే అంత ప్రేమ కలిగి ఉండాలి. అది భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి బంధం. అది దేవుడు ఏర్పాటు చేశాడు. దేనితో పోల్చారట? ఆ ప్రేమ యేసయ్య చూపిన ప్రేమను పోల్చాడు. భర్త చూపించాల్సిన ప్రేమ అంత ప్రేమ ఉండాలి. ఇద్దరిని కూడా బంధము ఏకమైనటువంటి శరీరంగా దేవుడు చేస్తున్నాడు. అలాగే ఈ భార్య భర్తల మధ్య ఉండవలసిన ఈ రిలేషన్షిప్ లో పిల్లరా వారిద్దరి మధ్య తగ్గింపు ఉండాలి. ఈగోస్ ఉండకూడదు. ఈ ఎక్కువగా ఎక్కడ వస్తూ ఉంటాయంటే చదువుల దగ్గర వస్తూ ఉంటాయి, లేక వారు చేస్తున్న ఈ యొక్క జాబ్స్ బట్టి, ఉద్యోగాలను బట్టి వారి మధ్య భేదాలు వస్తూ ఉంటాయి, లేదంటే వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి వస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి ఎక్కువ చదివితే అబ్బాయి తక్కువ చదివితే అక్కడ ఈగోస్ ఏర్పడుతూ ఉంటాయి. పిల్లల ఏది ఏమైనా అక్కడ గర్వం వారిద్దరి మధ్య ఉండకూడదు, అహంకారం వారి మధ్య ఉండకూడదు, హెచ్చులు ఉండకూడదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి స్వభావం వాళ్ళ మధ్య ఉండకూడదు. అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలను కన్నా కూడా మనం బ్రతికినంత వరకు కూడా మనకి వాక్యాలు ఇవి చెల్లుతాయి మనకి అందరికీ. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కాదు, అందరికీ. ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఇది. కాబట్టి ఎలాంటి గర్వములు అహంకారములతో కూడా ఉండకూడదు. ఆ భార్య భర్తలు ఇద్దరు ఎడల నమ్మకత్వం ఉండాలి. ఒకరు ఏం చేయాలి చెప్పండి? అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం. ఈ అనుమానం ఉన్న చోట భయంకరమైన శ్రమలు, అనుమానాలు ఉన్న చోట పిల్లగా భయంకరమైన గొడవలు. ఆ అనుమానముల చేత కొందరు చంపుతున్నారు. మొన్నే రీసెంట్గా యూట్యూబ్లో మనం న్యూస్ చూసాం. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వారుగా హైయర్ పొజిషన్లో ఉన్నటువంటి వారు, మంచి ఆలోచన జ్ఞానం కలిగినటువంటి వారు పిల్లరా తన భార్యను చంపడానికి గల ఒక కారణం ఏంటి అంటే అనుమానం. ప్రియదేవుని పిల్లరా, దేవుడు ఇచ్చిన ఈ రిలేషన్లో, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఈ అనుమానం అనేటటువంటిది జీవితాన్ని, కుటుంబాన్ని, బంధాలని తెగొడుతుంది. అందుకే అనుమానం ఉండకూడదు. నీ భార్య ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏం చేసినా కూడా దాని విషయంలో ఏ మాత్రము పేచి పెట్టుకోకుండా
జ్ఞానము కలిగి నీ భార్య విషయంలో లేక నీ భర్త విషయంలో జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అంతేగాని తొందరపాటు పడి తొందరగా నిర్ణయాలు తీసుకొని కోర్టులకు వెళ్ళి స్టేషన్లకు వెళ్ళి అనవసరమైనటువంటి గొడవలు చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే ఇద్దరి మధ్య ఒకరి ఎడల ఒకరికి ఏముండాలి చెప్పండి? నమ్మకంతో ఉండాలి. ఇది మా పెళ్ళి 31 సంవత్సరాలు. మేమిద్దరం ఇప్పుడు వరకు 30 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 31 సంవత్సరాలు. మరి ఇలాగా 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వారు ఎందుకు అంతకాలం కలిసి ఉండగలిగారు? వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, ఏదో ఒక విధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని సరి చేసుకుని ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ భార్యకి భర్తకి ఉంది. స్త్రీకి చెప్తున్నాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లు పెరిగి వేసుకుంటుంది. జ్ఞానముతో తను కాపురం చేయాలి. పురుషునికి కూడా చెప్తున్నాడు, జ్ఞానముతో కాపురము చేయాలి. ఎందుకంటే ప్రార్థనలకు ఆటంకం కలగకూడదు. నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆటంకం కలగకుండా ఉండాలి అంటే, దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండాలంటే భార్య జ్ఞానంతో కాపురం చేయాలి, భర్త జ్ఞానంతో కాపురం చేయాలి. నమ్మకత్వం ఉండాలి. ఏమండి? జ్ఞానంతో ఆ కుటుంబాన్ని కాపురము చేయాలి. లోటుపాట్లు ఉంటాయి, కంపల్సరిగా అనేక లోటుపాట్లు ఉంటాయి. భర్తలో లోటుపాట్లు ఉండొచ్చు, భార్యలో లోటుపాట్లు ఉండొచ్చు. కానీ ఈ లోటుపాట్లు మీలోనే ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఉండాలి. కానీ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు. మూడో వ్యక్తి అంటే ఎవరు చెప్పండి? మూడో వ్యక్తి అంటే ఎవరు అంటే అమ్మాయి వాళ్ళ తల్లి లేదా తండ్రి. ఈ మూడో వ్యక్తి ఎవరు అంటే అబ్బాయి వాళ్ళ తల్లికి లేదా తండ్రికి. ఏమవుతుంది అంటే ఇంటికి ఏదైనా సమస్య రాగానే ఫస్ట్ కాల్ ఎక్కడికి వెళ్తుంది అంటే మమ్మీకి వెళ్ళిపోతుంది. మమ్మీ నాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఇలా ఉంది, కష్టం ఉంది, నాకు ఇంట్లో నాకు ఈ శోధ ఉంది, నాకు పనులు చెప్తున్నారు, లేకపోతే నాకు ఇది పెట్టట్లేదు, నన్ను ఇలాగ మాట్లాడుతున్నారు, అలా రకరకాల పరిస్థితులు పిల్లరా ఆ యొక్క కుటుంబాలు ఏర్పడతాయి. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వేరు, అత్తింటికి వెళ్ళినప్పుడు వేరు. అలాగే ఒక తెలియని బిడ్డ మన ఇంటికి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అందుకనే మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్యకి భర్తకి కౌన్సిలింగ్ ఇచ్చి విలువైన వివాహం యొక్క విలువ ఏమిటో, దాని యొక్క జీవితం ఏమిటో, వచ్చే పరిస్థితులు ఏమిటో, వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా వాటికి తెలియజేస్తూ మనము ఆ వివాహ దాంపత్య జీవితంలోనికి వాళ్ళని నడిపించాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు ఎదుర్కొంటారు. దేవుని బిడ్డలారా, నమ్మకత్వం ఉండాలి, జ్ఞానము అనేది కావాలి, ఒకరినొకరు సర్దుకుంటూ పోవాలి. అంతేగాని సమస్యలు వచ్చినప్పుడు మూడో వ్యక్తికి చెప్పకుండా ఉండాలి, చెప్పకూడదు. తల్లిదండ్రులకు కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు. పిల్లరా, భర్త భార్య ఎలా ఉండాలంటే, ఇదిగో నీవు నా ఎముక, నీవు నా శరీరము, నీవు నా దానవి, నీవు నా వాడివి, నీవు నా భర్తవి. అటు భర్తకు అవమానం అయితే నీకే అవమానంలా ఫీల్ అవ్వాలి. భర్తకి సంతోషం వస్తే నీ సంతోషంగా ఫీల్ అవ్వాలి. భార్యకి అవమానం అయితే నీకే అవమానంలా ఫీల్ అవ్వాలి. ఒకవేళ భార్యకి సంతోషం కలుగుతుంటే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఇద్దరి మధ్య భేదాలు ఉండకూడదు, ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. సీక్రెట్స్ అనేవి ఎవరి మధ్య ఒకరికొకరు పర్సనల్గా ఉండకూడదు. ఇద్దరు కూడా ఏం చేయాలంటే షేర్ చేసుకోవాలి. ఇద్దరు కూడా ఏ పరిస్థితి అయినా కూడా ప్రతి విషయాన్ని కూడా ఇద్దరు ఏం చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి.
అమ్మో నా భార్య తెలియకూడదు, తెలిస్తే లోపు చేసేస్తుంది అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలియకుండా జీవించకూడదు, ప్రతి విషయాన్ని ఏం చేయాలి? భార్యకి రిలేషన్షిప్ లో, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలని జ్ఞాపకం చేస్తున్నారు. మీ ఇద్దరు కూడా ఒకరినొకరు మీ జీవితాంతం కలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందో నాకు తెలియదు, ఎలా మీ కాపురం సాగుతుందో నాకు తెలియదు, కానీ ఒడిదుడుకులు ఏమున్నా వాటిని సరి చేసుకుని నిలబెట్టుకొని మీ జీవితాంతం కలిసి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే సృష్టి ఆదిలో ఆయన సంకల్పం. అందుకే భార్యాభర్తలుగా మొదట దేవుడు వారిద్దరిని ఏకపరిచినట్టుగా మనం చూస్తున్నాం. క్షమాపణ ఉండాలట. భార్యాభర్తల మధ్య ఏముండాలంటే క్షమాపణ ఉండాలి. ఒక్కొక్క విషయాల్లో పొరపాట్లు జరిగినా కూడా ఇద్దరు క్షమాపణ కలిగి ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సైకలాజికల్ గా, బిబ్లికల్ గా ఎన్నో విషయాలు చెప్పవచ్చు. కానీ దేవుని బిడ్డలు ఇద్దరు కలిసి దేవునితో నడవాలి, దేవునితో నడవాలి. ఇద్దరు కలిసి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇద్దరు కలిసి 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 అనేది చాలా ఇంపార్టెంట్. సపరేట్ గా కాదు, నువ్వు వెళ్ళు నేను ప్రార్థనకి తర్వాత వస్తానులే కాదు, ఇద్దరు కలిసి వచ్చేవారిగా ఉండాలి. ఈ ఇద్దరు కలిసి ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చేయి, నేను తర్వాత చేస్తానులే, నాకు నేను చేసుకుంటున్నానులే, నాకు కొంచెం స్ట్రైన్ అయ్యాను, ఇది కాదు. ఇద్దరు కలిసి ఏం చేయాలి? అమ్మా చేస్తున్నారు అలాగా. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇద్దరు కలిసి కుటుంబ ఆరాధన చేయాలి, పాట పాడుకోవాలి, వాక్యం ధ్యానించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు అయితే పిల్లలను కూడా ఏకపరచుకొని ప్రార్థన అయితేనే కానీ భోజనము లేదు అనే అంతగా మీ కుటుంబ ఆరాధనలో మీరు ఫాలో అవ్వాలి. ఇదంతా బ్లెస్సింగ్ ఇంపార్టెంట్. ఈ యొక్క చాలా ప్రాముఖ్యమైన సూత్రాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ గమనించాలని జ్ఞాపకం చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఈ బంధము, ఇది దేవుడు ఏర్పరిచిన శ్రేష్టమైన బంధం. ఎక్కడ ఎడబాటు అనేది ఇద్దరి మధ్య ఉండకూడదు. జీవితాంతం కూడా కలిసి ఉండాలి. ఉదాహరణగా బైబిల్లో ఎన్నో కుటుంబాలు అలా కలిసి ఉన్నారు. అలాగే కలిసి దేవునితో జీవించిన కుటుంబాలు ఉన్నారు. ఉదాహరణగా అంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. భార్య భర్తలు. ప్రియులారా, ఇస్సాకు రిబకా గురించి చాలా చక్కని విషయాలు మనము 24వ అధ్యాయంలో చూడగలం. ఇస్సాకు రిబకా కొడలైన వారికి ప్రత్యేకంగా రిబకా ఓ ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకురాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం ఈ బోత్ ఫ్యామిలీస్ కూడా స్పిరిచువల్ ఫ్యామిలీసే. అబ్రహాము గారి కుటుంబం ఆధ్యాత్మికమైన కుటుంబం. అలాగే అక్కడ బెతుయేలు యొక్క కుటుంబం కూడా, రిబకా యొక్క ఫ్యామిలీ కూడా స్పిరిచువల్ ఫ్యామిలీ, భక్తి కలిగిన వారు, దేవుని ఎరిగినటువంటి ఫ్యామిలీస్ ఆ రెండు కూడా. అంతేకాదు ప్రియులారా, సోషల్ గా కూడా వాళ్ళు గౌరవం కలిగినటువంటి వారు, వాళ్ళు చాలా మంచి పేరు కలిగిన వారు, మర్యాదలు విషయంలో కూడా చాలా మంచి పేరు కలిగిన వారు. ఒక విషయాన్ని చెప్తే, ఆ రిబకాని ఇంటికి తీసుకొస్తాడు. రిబకాని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చేటప్పుడు పొలంలో ఈయన గారు, ఎవరు, ఇస్సాకు గారు ధ్యానించడానికి వెళ్ళారట. ధ్యానిస్తూ ఉన్నారట. అప్పుడు ధ్యానం నిమిత్తమే వెళ్తే అప్పుడు ఈమె ఒంటెల మీద నుండి వస్తున్నప్పుడు రిబకా కళ్ళెత్తి ఇస్సాకుని చూచి, చూడండి ఆమె యొక్క మర్యాద. అమ్మా వింటున్నారా భార్యలారా? అక్కడే మూడు భాగాలు జరుగుతాయి కదా. ఇది భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండడి. ఇక్కడ చూడండి, రిబకా ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తుంది. ఏంటంటే అక్కడ వరకు ఒంటెల మీద నుండి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసింది? ఎవరిని చూసింది? ఇస్సాకుని చూచి ఒంటె నుండి దిగి
మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఇక్కడ వరకు ఆమెలో ఉన్నటువంటి ఒక మర్యాద, తనకు కాబోతున్నటువంటి భర్త ఎడల చూపిస్తున్నటువంటి గౌరవం అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత 67వ వచనంలో చూస్తే ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమెను యేసు ప్రభువు గురించి కూడా మనకి ఏం చెప్పింది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పిల్లరా అక్కడ 23-24 అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే భర్త యొక్క బాధ్యత ప్రేమించుట. ఇస్సాకు ఏం చేశాడట? తన భార్యను ప్రేమించాను. ఇప్పుడు భార్య అయిన ఈ రిబకా ఏం చేస్తుందంటే, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి కుటుంబముగా ఉన్నారో చూడండి. ఒక తల్లి విషయంలో దుఃఖము కలిగి ఉన్నాడు. ఎవరండి? ఇస్సాకు. తల్లి విషయంలో, తల్లి చనిపోయింది, ఆ తల్లి విషయంలో దుఃఖముతో ఉన్నాడు. ఏంటంటే తల్లి లేని లోటు, తల్లి చూపించిన ఆదరణ, తల్లి చూపించిన ప్రేమ, ఆ ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలకు దూరమై ఉన్నాడు. ఎంత పెద్దవాడైనా కూడా తల్లి చూపించే ప్రేమకు ప్రియులరా అతడు పాత్రుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆ తల్లి లేనటువంటి లోటును కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఇస్సాకు ఇప్పుడు దుఃఖ నివారణ కలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈమె వెళ్ళి, ఈ రిబకా వెళ్ళి తల్లి లేని లోటును పూడ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక భార్యగా వెళ్ళిన ఆమె ఇప్పుడు తల్లి లోటును పూడుస్తుంది. ఆదరణ, తల్లి ఆదరణ, తల్లి ఓదార్పు, తల్లి ఒక ధైర్యం. అలాంటి ఆ ధైర్యాన్ని తల్లి ఇచ్చి వీళ్ళిద్దరినీ కూడా పిల్లల మనము సాదృశ్యంగా చూస్తున్నాం. మనము అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయంలోకి వెళుతున్నప్పుడు ఏం కనిపిస్తుంది అని అంటే, అమ్మా ఇటు వినండి, అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో ఫ్యామిలీ కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ ఎవరంటే అకుల, ప్రిస్సిల్లా. వీరిద్దరూ కూడా పిల్లరా వారు డేరాలు పెట్టుకునేటటువంటి వారు ఒక వ్యాపారం చేసుకునేటటువంటి వారు అయినా కూడా వారు ఏం చేస్తున్నారంటే వారిద్దరూ కలిసి దేవుణ్ణి ఆరాధించేవారు, ఇద్దరు కలిసి దేవుని సేవ చేసేవారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి మరలా దేవుని యొక్క సేవ చేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప విశ్వాసులకు మాదిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భార్యాభర్తల బంధం ఇది చాలా విలువైనది. కనుక ఈ విలువైన బంధాన్ని మీరు జీవితాంతం కాపాడుకోండి. ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. మిమ్మల్ని బయట నుంచి ఎంతోమంది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీకు లేనిపోని మాటలు చెప్పి ఇద్దరి మధ్య విడదీయాలనే ఒక రకరకాల ఆలోచనలు ఒకవేళ అవగాహనతో చెప్పుండొచ్చు, అవగాహన లేకుండా చెప్పుండొచ్చు, తొందరపాటుతో మాట్లాడుండొచ్చు. ఏ పరిస్థితులు ఎదురైనా కూడా భర్త భార్య ఇద్దరు కలిసి ఎలా ఉండాలంటే నిలబడాలి. భర్త భార్య ఏం గుర్తించుకోవాలంటే దేవుడు మొదట ఏ ప్రణాళికతో మీ ఇద్దరిని ఆదాముని జత చేశాడో, ఇప్పుడు మీ ఇద్దరిని కూడా ఏ ప్రణాళికతో మీ ఇద్దరిని జత చేశాడో అది గుర్తు పెట్టుకొని రిబకా ఇస్సాకు రిబకాల వలె పిల్లరా, అలాగే అకుల ప్రిస్కిల్లాల వలె దేవుని యొక్క వాక్యానుసారంగా ఇటు ఇద్దరు కూడా కలిసి ఉండాలి. సోషల్లో అంటే మన యొక్క సమాజంలో ఒక మాదిరిగా ఉండాలి. భార్యాభర్తలు అంటే వీళ్ళరా అలా ఉండాలి. భార్యాభర్తలు అంటే చూడు వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉంటారు. ఎంత చక్కగా ముచ్చటగా ఉన్నారు చూడు,
ఏ రోజు కూడా శబ్దం వినపడదు ఆ ఇంట్లో, ఏ రోజు కూడా గొడవ వినపడదు ఆ ఇంట్లో. అబ్బా ఎంత చక్కగా ఇద్దరు కలిసి ఉంటున్నారు అనేటటువంటి ఒక టెస్టిమనీ, ఒక సాక్ష్యం రావాలి ఆ ఇంటి నుండి. ఇద్దరు కలిసి సాక్షిగా ఉండాలి ఈ ఫ్యామిలీ రిలేషన్ లో. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు కోరుకుంటున్న కుటుంబము ఆధ్యాత్మికమైన కుటుంబము. ఈ కుటుంబము దేవుని అడుగుజాడలో ఉండాలి. ఆ బంధము భార్య భర్తల మధ్య ఇద్దరు కూడా ఎడబాయని బంధంగా జీవితాంతం ఉండాలి. రెండవది మనం చూస్తున్నప్పుడు ఇది తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండవలసిన బంధం. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండవలసినటువంటి బంధం. ఇది దేవుడు ఈ బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రిలేషన్, ఆ తల్లిదండ్రులు పిల్లలు వారి వారి బాధ్యతను నిర్వర్తించాలి. ఏంటి? తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల నిమిత్తమే బాధ్యత వహించాలి. పిల్లల్ని వదిలిపెట్టేయకూడదు. గుర్తుపెట్టుకోండి, తండ్రులారా, పిల్లల్ని కనడం కాదు, మన పిల్లల్ని వదిలేయడం కాదు, మన పిల్లల్ని బాధ్యతగా వాళ్ళు చూడాలి. వారి బాధ్యత అంటే ఏంటి? బాధ్యతగా చూడడం అంటే, మన పిల్లల్ని బాధ్యతగా చూడడం అంటే ఏంటి? వాళ్ళకి శారీరకంగా వాళ్ళకి ఏం కావాలో వాటిని సమకూర్చాలి. ఆస్తులు కాదు, బిల్డింగ్లు, లేకపోతే కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చడం కాదు. వాళ్ళకి నీడ్స్ ఏంటి, వాళ్ళ స్టడీస్ కి సంబంధించిన నీడ్స్ ఏంటి, వాళ్ళ తర్వాత మ్యారేజెస్ ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఆలోచించడమే కాకుండా శారీరకంగా వారికి ఏం కావాలో అవి మాత్రమే కాకుండా వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? వాళ్ళకి విలువలు, మోరల్ వాల్యూస్ని వాళ్ళకి నేర్పించాలి. అర్థం చేసుకోండి, ఎథిక్స్ అనేవి చాలా అవసరం. మనకి నీతి అనేది చాలా అవసరం. నేటి సమాజానికి ప్రియులారా, మన పిల్లల్ని ఒక బహుమతిగా ఇవ్వాలి. మన పిల్లల్ని ఆధ్యాత్మిక కుటుంబంలో నుండి వచ్చిన మన పిల్లలు ఎలా ఉండాలి సమాజానికి అంటే, వాళ్ళు ఒక మేలుకరమైన వారిగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నారు? డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ కి బానిసలై వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పిల్లలుగా మారిపోతున్నారు. దొంగలైన పిల్లలుగా మారిపోతున్నారు. హంతకులైపోయిన పిల్లలుగా ఉన్నారు. పిల్లలు వ్యభిచారులైన పిల్లలుగా మారిపోయారు. రకరకాల చెడు వ్యసనాలతో. ఎవరు దానికి మూల కారణం అంటే తల్లిదండ్రులే. ప్రాముఖ్యంగా తల్లి తండ్రి కూడా బాధ్యత వహించాలి పిల్లల పట్ల. ఇంకా పిల్లలు పుట్టక ముందే పిల్లల గురించి నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎప్పుడు మ్యారేజ్లో కూడా నేను చెప్పే విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరు వేరు స్వభావాలు కలిగి ఉండవచ్చు. ఇంతవరకు ఈ రోజు మీరు జతపరచబడిన తర్వాత మీరు లోనికి ప్రవేశించినప్పుడు మీ మనస్తత్వాలు ఏకమవ్వాలి. ఎందుకంటే మీ మనస్తత్వాలను బట్టి మీకు పుట్టబోయే పిల్లల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. మీ జీన్స్ అనేవి మీ పిల్లలలోనికి వెళ్తాయి. మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు అలాగే. ఆకారం పక్కన పెట్టండి, బుద్ధులు ముఖ్యం. మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు అదే బుద్ధులు కలిగి ఉంటారు. మీరు ప్రేమ కలిగి, సహనము కలిగి, మీరు క్షమాపణ కలిగి, మీరు జ్ఞానము కలిగి, మీరు మంచితనం కలిగి, ఇవన్నీ మీలో ఉన్నాయి అనుకోండి, అవే మనస్తత్వాలు మీ పిల్లల్లోనికి కూడా వెళ్తాయి. అది అలవర్చుకోవాలి. స్టార్టింగ్ డే, ప్రారంభం రోజు నుంచే. ఈ ప్రారంభం రోజు నుంచే మీరు జీవితాల్లో మనసులు మార్చుకోండి. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి అని చెప్తాను నేను ఎక్కువగా. ఎందుకంటే తల్లిదండ్రులు జీవించాలి మాదిరిగా, అలాగే పిల్లలకు ఏం చేయాలి? నేర్పించాలి. వాక్యం సెలవిస్తా ఉండేది దివ్యోపదేశ కాండంలో. పిల్లలకు నేర్పించాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండునప్పుడు, వారు నడుస్తున్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకం చేయాలంట. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడం దేవుని బిడ్డలుగా మనకిస్తున్న ఈ యొక్క బాధ్యత. కాబట్టి ఈ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండవలసిన ఈ రిలేషన్లో తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కోసం శారీరకంగా ఆలోచించాలి. రెండవదిగా వారు మంచిని నేర్పించాలి.
ఇతరులకు కీడు చేయకుండా వారు అందరికి మేలు చేసేవారిగా మంచిని నేర్పించి పంపించాలి. అది మన పిల్లల్ని సిద్ధం చేయాలి. ఆ విధమైన బాధ్యత తీసుకోవాలి. అదే ఈ తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉన్న బంధంలో తల్లిదండ్రుల బాధ్యత. అలాగే నిష్ఠూర పెట్టకుంటాడు. తల్లిదండ్రులు పిల్లలకి కోపం రావద్దంటాడు. పిల్లలకి కోపం వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పదే పదే విసిగించే వాళ్ళు కూడా ఉన్నారు, విసిగించే వారిగా ఉన్నారు. దయచేసి గమనించండి. ఈ రోజున పిల్లలు పాడైపోవడానికి గల కారణం, పేరెంట్స్ అనడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ లైఫ్ స్టైల్ బాగోలేదు. పేరెంట్స్ లైఫ్ స్టైల్ సరిగా లేదు. తండ్రి సరిగా మాట్లాడు, తండ్రి సరిగా ఇంట్లో ప్రవర్తించడు, భార్యను సరిగా ప్రేమించడు, లేకపోతే ఆ ఇంట్లో కావలసిన వాటిని సమకూర్చడు, లేకపోతే ఆ భార్యని సరిగ్గా కొట్టడం, తిట్టడం, రకరకాల పరిస్థితి, లేకపోతే ఆ ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, ఇష్టానుసారంగా జీవించడం, ఇలాంటి పేరెంట్స్ లో ఫాదర్స్ ఉన్నారు. తల్లులు కూడా ఇష్టానుసారంగా జీవితంలో జీవించడం. అందుకే పిల్లలు పాడు. అందుకే తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు మాదిరిగా ఉండండి. మనం మాట్లాడుకునేది కూడా మన పిల్లల దగ్గర ఇష్టం వచ్చినట్టు ఏమీ మాట్లాడుకోకూడదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే అవగాహన, జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అది ఎప్పుడు వస్తుంది బయటికి అంటే ఒక సమయం రావాలి. అప్పటి వరకు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం, కానీ సమస్తము వాళ్ళకి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది తల్లిదండ్రులైనటువంటి పిల్లలకి ఏం ఇచ్చాడు. ఈ రిలేషన్లో పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు వారిని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకు లోబడాలి, విధేయులుగా జీవించాలి. అది ఏ విషయంలో? మంచి విషయాల్లో. అలాగని తల్లిదండ్రుల మీద ఏమాత్రం ధిక్కరించకూడదు. ఇలాగా మనము బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలలో, పదాజ్ఞలలో ఒకటి పెట్టేశాడు దేవుడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని, తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించు అంటే ఏంటంటే వారిని గౌరవించి, వారి మాటకు లోబడి, వారు చెప్పిన మంచి విషయాల్ని ఫాలో అయ్యి నీ జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకో. అంతేగాని వాళ్ళకి వ్యతిరేకంగా జీవించకూడదు. పిల్లలైనటువంటి వారు కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత. మళ్ళీ ఇవన్నీ కూడా ఈ ఫ్యామిలీ రిలేషన్లో చాలా గలిబిలు తల్లి మీద, తండ్రి మీద ఉన్న ప్రేమ అక్కడ ఎక్కడంటే మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అక్కడ అతి ప్రేమ వలన వచ్చే సమస్యలు ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇవే జ్ఞానంతో కాపురం చేయాల్సినటువంటి అవసరత ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత కలగాలి. అలాగే వారికి కావలసిన వాటిని సమకూర్చాలి, వారికి చదువులు అన్ని విషయాలు సమకూర్చాలి. అంతేకాదు మంచిని నేర్పించాలి, దైవ భక్తిని వాళ్ళకి నేర్పించి మన పిల్లల్ని పంపించాలి. మన తండ్రి ఎడల మనము, మన పిల్లలు కూడా మరి దేవునితో ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, యెహోషువ గ్రంథంలో చదివిన వాక్య పదాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, అక్కడ ఏమని రాయబడింది? 15వ వచనంలో, 24-15వ వచనంలో ఏమని రాయబడుతుంది? నీ ఎవరిని సేవించినను సేవించకపోయినను నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించేదము. భార్యాభర్త యెహోవాను సేవించాలి. పిల్లలు కలిగిన తర్వాత పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఏం చేయాలండి? దేవుణ్ణి సేవించే వారిగా ఉండాలి. కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించే వారిగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఫ్యామిలీ రిలేషన్లో ఈ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇది బంధం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రియులారా, ఈ కుటుంబ బంధం అనేది దేవుని బిడ్డలుగా వాక్యానుసారంగా మనము ఏర్పాటు చేసుకుంటే దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నా. ఏ విషయాలలో? అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఈ కుటుంబము కలిసి ఉండడం చాలా ప్రాముఖ్యం. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకే మనస్తత్వం కలిగి ఉంటారండి? ఉన్నారా? అలాగా నా పెద్ద కొడుకు ఒక రకంగా ఉంటాడు, నా చిన్న కొడుకు ఇంకొక రకం, నా కుమార్తె ఇంకో. అంటే ఈ ముగ్గురు వాళ్ళ మనస్తత్వాలు డిఫరెన్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టుకునేవారు, తిట్టుకునేవారు. సమయం వచ్చిందంటే ఏకమైపోతారు. వాళ్ళని కొట్టుకుంటూ తిట్టుకుంటూ అంటే చిన్నతనం కాబట్టి
ఈ తినే దగ్గర లేకపోతే వాడిని బాగా చూస్తున్నారు, నన్ను చూడట్లేదు, ఏవో భేదాలు పెట్టుకుంటారు పిల్లలు. వాటిని తల్లిదండ్రులుగా సరిచేయాలి. కానీ వాళ్ళకి ఏం నేర్పించాలి? ప్రేమను నేర్పించాలి. నేను ఒకటే చెప్తాను, మీరు ఎవరికి కీడు చేయొద్దు, అవసరమైతే మేలు చేయండి. తర్వాత మీరు ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరిని చేయి చాపద్దు. కానీ మీ ముగ్గురున్నారే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలుగా మీ ముగ్గురున్నారే, ఒకరికి కష్టం వస్తే మరొకరు ఒకరినొకరు ఆదుకోండి, ఒకరికొకరు సహాయంగా ఉండండి, ఒకరినొకరు హెల్ప్ చేసుకోండి. అన్ని విషయాలు కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను. పెద్దబాబుకి ఇచ్చే బాధ్యత, నువ్వు ఇంటికి పెద్దోడివి, ఒకవేళ నేనేమైపోయినా అక్కని పెళ్లి చేయాల్సిన బాధ్యత, తమ్ముడిని చదివించుకోవాల్సిన బాధ్యత. అంటే ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి నేర్పిస్తానే ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలు, ఎందుకంటే మన బాధ్యతది. అన్నదమ్ములు ఒక చెల్లెలు కలిసి ఉండాలి. మనం 24వ అధ్యాయము మనం ఒకసారి చూస్తున్నాం. ఒక స్పిరిచువల్ ఫ్యామిలీలో స్పిరిచువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మనకు ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే రెబకా యొక్క సహోదరుడు లాబాను. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తల్లి, ఈ అమ్మాయి రెబకా, వీళ్ళందరికీ ఉన్నటువంటి మంచితనం ఎంత గొప్పగా ఉందో చూడండి. అక్కడికి బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి ఎవరు వచ్చారండి? అబ్రహాం గారు పంపించిన ప్రధాన దాసుడు ఎలియాజర్ గారు వచ్చారు. అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. నీళ్లు ఎవరిని అడుగుతానో, ఏ అమ్మాయి అయితే నీళ్లు పోస్తుందో ఆ అమ్మాయి నా యజమానునికి భార్య, నా యజమాను కుమారునికి భార్య అన్నాడు. నీళ్లు అడిగాడు. అప్పటికే ప్రేర్ చేసుకుంటున్న టైంలో అప్పటికే వెళ్ళింది. ఆ కడవ తీసుకొచ్చి నీళ్లు తీసుకున్నాను. అమ్మ నీళ్లు కావాలన్నాడు. గబగబా తాగండి అయ్యా మీకు అని ఆయనకి, ఆయన పని వాళ్ళకి, ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుంది. ఒక కడవ సరిపోయిందా? ఎన్నో కడవలు తీసుకొచ్చింది. ఎంత శ్రమజీవి, కష్టజీవి. సరే, ఈ విషయాన్ని వెళ్ళి వాళ్ళ తల్లికి చెప్పింది, వాళ్ళ అన్నయ్యకి చెప్పింది, వాళ్ళ తల్లికి వాళ్ళ అన్నయ్యకి కూడా చెప్పేసరికి వాళ్ళన్నీ గొప్పగొప్ప వచ్చేసాడు. వాళ్ళన్నీ గొప్పగొప్ప పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి గొప్పగొప్ప ఆమె ఏం చేశాడు తెలుసా? ఆయన్ని ఆహ్వానించి, ఎవరిని? దేవుని యొక్క సేవకుడిగా అబ్రహాం యొక్క ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజర్ గారిని ఇంటికి ఆహ్వానించి, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడ లోనికి రమ్మని పిలిచాడట. పిలిచి తర్వాత అక్కడ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడట. అలాగే వారితో పాటు వచ్చినటువంటి పని వాళ్ళకి కూడా భోజనాన్ని ఏర్పాటు చేశాడు. మంచినీళ్ళు ఇచ్చాడు, భోజనాల్ని ఏర్పాటు చేశాడు, వారు బస చేయడానికి వారికి సిద్ధం చేశాడు. అంతేకాకుండా వారితో పాటు వచ్చిన ఒంటెలకు కూడా కావలసిన మేతను సిద్ధం చేశాడంటే ఈ ఫ్యామిలీ ఎంతగా అటు స్పిరిచువల్ గా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసే పనులు కూడా ఎలా ఉన్నాయి? మర్యాద పూర్వకమైన పనులుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రిలేషన్ పోయింది కదండి. ఎవరన్నా వస్తే వాళ్ళే కూర్చునే పరిస్థితులు వచ్చేసాయి. ఇంటికి వచ్చింది అనుకోండి, ఎవరన్నా మన చుట్టాలు వస్తే, చుట్టాలు రాగానే వాళ్ళకి ఇప్పుడు పాస్టర్ గారు కూడా ఇంటికి వస్తే ఎదుర్కొనే పరిస్థితులు కూడా చాలా చోట్ల అలాగే ఉంటుంది. పాస్టర్ గారిని కూడా ఆయన కుర్చీ తెచ్చుకోవాలి, ఆయనకైనా కూర్చునే పరిస్థితి. మర్యాదలు అనేవి పోయినాయి. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. అప్పుడు లాభాన్ని అలా లేదు, వాళ్ళకన్నీ కూడా మర్యాదలు చేశాడు. తర్వాత మాటల్లో చూడండి, మాట్లాడమంటాడు. వచ్చిన ఆయన ఎలాంటి వాడో గుర్తించాడు. ఏమన్నాడు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడ లోనికి. సరే, వచ్చిన మ్యాటర్ అంతా చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత ఒకటే మాట అన్నాడు, ఇదిగో నా యజమాను కుమారుని భార్యగా తీసుకెళ్ళడానికి వచ్చాను, ఇలా జరిగింది, మరి ఏం చేస్తారు, మరి పంపిస్తారా అని అంటే, అప్పుడు అలా అంటారు. ఎవరు బెతూయేలు గారు అంటే రెబెకా వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ అన్నయ్య గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునని కానీ కాదని కానీ మేము చెప్పారు. అంటే వాళ్ళ భక్తి కలిగిన కుటుంబం, దేవుని మీద ఆధారపడిన కుటుంబం, దేవుని చిత్తమని ఎరిగిన కుటుంబం, దేవునికి లోబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎంత గొప్ప
మార్గం చూడండి. మరలా పంపించేటప్పుడు కూడా ఆ అన్నయ్య వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు వేవేలకు తల్లి వదులువు గాక అని దీవించి పంపిస్తారు. ప్రియ దేవుని పిల్లరా, మనం అందరం కూడా మన బంధం ఎలా ఉండాలి, మన రిలేషన్ ఎలా ఉండాలంటే మర్యాద కలిగిన వారే, ఒకరి ఎడల ఒకరు. అలాగే పిల్లరా, మనమందరం కలిసి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. తర్వాత విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లరా, మనకి నూతన నిబంధనలో మార్త, మరియా, లాజరుల కుటుంబం, అన్నదమ్ములు, వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు కలిసి ఉన్నారా లేదా? వాళ్ళు కలిసి ఒక కుటుంబముగా ఉన్నారు, కలిసి జీవించారు. వాళ్ళు కలిసి జీవిస్తూ ఉండగా వారికి ప్రియులరా ఏ శోధన వచ్చినా కూడా తట్టుకోలేని ప్రేమ కలిగిన వారు. తమ్ముడు చనిపోతే ఒకవైపు అక్క, మరొక ఇద్దరు అక్కలు కూడా లాజరు కోసం ఎంత విలవిలలాడిపోయారో మనకందరికీ అర్థమవుతుంది. తర్వాత కుటుంబంలో దేవుని సేవ చేసినటువంటి వారు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? కుటుంబంలో అన్నదమ్ములు, అక్క కలిసి సేవ చేసిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్పండి? మోషే, అహరోను, వాళ్ళ అక్క మిర్యాము. ముగ్గురు వాళ్ళు కలిసి జీవించారు. తర్వాత ముగ్గురు కలిసి దేవుని యొక్క సేవ చేశారు. అంటే ఎంత గొప్ప కుటుంబాల్లో చూడండి. దేవునితో మనం ఉండాలి. మొదట భార్యాభర్తలు, రెండవది తల్లిదండ్రులు, పిల్లలు, మూడవది అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు మధ్య ప్రేమ బంధము కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, పిల్లరా, అత్త కోడలికి మధ్య బంధం చాలా ఉండాలి. అత్తకి కోడలికి మధ్య బంధం. ఈ మధ్యనే పిల్లలు స్కిట్ వేశారు, పిల్లలు వెళ్ళారు. ఏమండి, మనకి నయోమి అనేటటువంటి అత్త, తర్వాత రిబకా అనేటటువంటి మనకి రూతు అనేటటువంటి కోడలు. వారి జీవితం ఒక మాదిరి. వారిద్దరే ఒక ఈ భూ ప్రపంచంలో ఒక మాదిరికరమైన వారిగా ఉన్నారు. అంటే అత్తగారు చూపించేటటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో చూస్తున్నాం. కోడలు అత్తగారి పట్ల చూపించే ప్రేమ ఎంతగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లగా చెప్తే చాలా విషయాలు లోతుగా వెళ్తే మరి చాలా మందికి బాధ కలిగే పరిస్థితులు వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అత్త కోడళ్ళు అనేటువంటి వారు ఎలా ఉండాలంటే తల్లి కూతురుగా ఉండాలి. ఇప్పుడు అది చాలా కోల్పోతున్నాం. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఈ బంధాన్ని ఎవరు కలిగి ఉండగలరు అంటే దేవుని భయము కలిగిన వారు మాత్రమే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు మాత్రమే, దేవుని కుటుంబం మాత్రమే ఈ బంధం కలిగి ఉంటారు. అత్తని ఒక తల్లిలాగా చూస్తుంది. నిజమైన దేవుని భక్తి భయం కలిగిన ఆ కుటుంబం అయితే, ఆ అమ్మాయి అయితే, అలాగే కోడల్ని తన కూతురులాగా చూసుకుంటది. అది నిజమైన భక్తి కలిగిన నిజమైనటువంటి ఆ తల్లి అయితే. ఇలాగా వారు ఉన్నప్పుడు వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అత్తగారు అన్నారు, నువ్వు వెళ్ళమ్మా, వయసులో ఉన్నావు, మరో పెళ్లి చేసుకు వెళ్ళిపో అంటే, నేను ఎక్కడికి వెళ్తాను? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. అంటే ఎంతగా ఆ అతుక్కుపోయిందో చూడండి ప్రేమకి, ఎంతగా ప్రేమతో ముడిపడిపోయిందో ఆ యొక్క మధ్య ప్రియుల అత్త కోడల మధ్య ఉన్నటువంటి శ్రేష్టమైన బంధం. ఈరోజు అలా ఉండాలి. నా భార్య, మా తల్లి గారు వాళ్ళిద్దరూ ఏకమైపోయేవారు. నన్ను తిట్టేస్తూ ఉండేవారు, వాళ్ళిద్దరు నన్ను తిడతా ఉండేవారు. మా అమ్మగారు నన్ను తిడతా ఉండేది. ఆవిడని మా అమ్మగారిని ఒకవేళ ఏదైనా చిన్న మాట అంటే ఈవిడ ఒప్పుకునేది కాదు. అలాగే మరి ఈవిడ ఏదైనా అంటే మా అమ్మగారు ఒప్పుకునే. ఇద్దరు కూడా కలిసి చివరి వరకు కూడా, అమ్మ చనిపోయే వరకు కూడా వాళ్ళిద్దరూ ఒకరు ఏడాది ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. హాస్పిటల్లో అమ్మ 2009లో హాస్పిటల్లో KGHలో ఉంటే, ఆ KGHలో అక్కడ మాత్రమే సరైన ట్రీట్మెంట్ అందుతుంది అని అక్కడ జాయిన్ చేస్తే, అక్కడే ఆ వాష్రూమ్స్ యొక్క వాటర్ అంతా వచ్చి ఆ బెడ్ పక్కనే ఉంటే వీళ్ళ అక్కడే కింద పడుతుంది. 15 రోజులు నా తల్లికి సేవ చేస్తుంది. అది నిజమైనటువంటి ప్రేమ. అత్తగారిని తన తల్లి వలె చూసుకున్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ. అందుకని కాదు, ప్రారంభం నుండి కూడా నా తల్లి కూడా అలా చూస్తుంది. ప్రేమ బంధం, అత్త
కోడల మధ్య కాదు, అల్లుడు అలాగే కుటుంబం అంతా, అన్నదమ్ములు ఒక్క చెల్లి కాకుండా అత్త కోడళ్ళు, అల్లుడు, మామలు అందరూ కలిసి ఉండాలి. అటువంటి ప్రేమ బంధం కలిగి జీవితాంతం ఉండాల్సినటువంటి బాధ్యత ఇది వాక్యము మనకి నేర్పిస్తున్నటువంటిది. మనమందరం కలిసి పిల్లల దేవునితో బంధం కలిగి ఉండాలి. మన రిలేషన్షిప్ ఎవరితో ఉండాలండి? దేవునితో. అందరం కలిసి కుటుంబం అంతా చెప్పుకున్నాం కదా, భార్యాభర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కోడళ్ళు, అత్తలు, ఇదంతా ఒక కుటుంబం కదా. మరి కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి? అందరూ కలిసి ఎవరితో బంధం కలిగి ఉండాలి? రిలేషన్షిప్ విత్ గాడ్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం దేవునితో మన సహవాసం కలిగి, దేవునితో మన బంధం కలిగి ఉండాలా. ఈ బంధం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మన కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కదా. కమ్యూనికేషన్ అంటే మనం ఎప్పటికప్పుడే పిల్లరా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయాలి. ఆయన సన్నిధిలో గడపడం ద్వారా ప్రియ దేవుని దేవుని వాక్యం ద్వారా ఆయనతో సహవాసం చేయాలి. మనకి జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యము చదివితే ఎవరు మాట్లాడతారు? ఏమండి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఈ సహవాస బంధం మరి వాక్యం సరిగ్గా చదవట్లేదంటే అర్థం ఏంటి? నీకు దేవునికి కమ్యూనికేషన్ లేదు. ఆ రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కదా. అలాగే దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి సరిగ్గా రావడం లేదు. ఏయో పనులు పెట్టుకుంటున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం? మనం ఇతరమైన కార్యక్రమాలకు ఇస్తున్నాం. దేవుని సన్నిధికి ఇవ్వడం లేదు, మనం ప్రార్థనకి ఇవ్వడం లేదు, మనం ఇంపార్టెంట్ వాక్యానికి ఇవ్వడం లేదు. మనం ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే దేవుడు ఇంకా ఏం చేస్తాడు మనకి చెప్పండి? మనం దేవునితో ఉంటేనే కదా, దేవునితో సహవాసం కలిగి ఉంటేనే కదా దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. అటు తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా ప్రతి ఒక్కరూ చేయవలసింది ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్. ఆ గ్యాప్ రావడం వల్లే ఎవరి కాళ్ళు ఫోన్లు పట్టుకోవడం, ఈ ఫోన్లలో పడిపోయి పిల్లల ఎవరికి వాళ్ళు ఈ రిలేషన్స్ కట్ చేసుకుంటున్నారు. ఆ బంధాలు దూరం అయిపోతున్నాయి, ఇటు శారీరకంగా అలాగే వీటిలో పడి దేవుని సన్నిధి, ప్రార్థన, వాక్యం అన్ని మర్చిపోతున్నారు. జాగ్రత్త. దేవునితో మనం ఎంతగా ఉంటామో అంతగా దేవుడు మనతో కూడా ఉంటారు అన్నది మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లల సంఘంలో ఎంతో మంది ఫ్యామిలీస్ ఉన్నారు, కానీ కొందరు మాత్రమే నాకు తెలుసు. కొందరి ఫ్యామిలీస్ పర్టికులర్గా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ నేమ్స్ కానీ ఇవన్నీ కొందరికి మాత్రమే తెలుసు. ఎందుకు అంటే వారు నాతో ఉన్నటువంటి విధానాన్ని బట్టి. మరి కొందరు ఎందుకు ఉండట్లేదు అంటే వారికి నాకు ఎక్కువగా అటాచ్మెంట్ లేదు కాబట్టి, అందుకే నేను మర్చిపోతున్నాను కదా, నాకు అంతగా గుర్తుండట్లేదు. మరి అలాగే దేవునితో మనం కూడా ఉండాలా లేదా? దేవునితో మన రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా లేదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవునితో ఉందాం, దేవునితో సహవాసం కలిగి ఉందాం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉందాం, దేవుని యొక్క వాక్యం కలిగి ఉందాం, ప్రార్థన జీవితం కలిగి ఉందాం. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపం ఉన్నది కనుక దేవునితో మన సహవాసము, దేవునితో మన రిలేషన్షిప్ అనేది మనం ఉండాలి. ఈరోజు విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క కుటుంబము, భార్య భర్త శాశ్వతంగా జీవితాంతం కలిసి ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ఆ బంధము కలిగి ఉండండి. అలాగే మరి తల్లిదండ్రులారా, మీ పిల్లలైనటువంటి వారిని దైవ మార్గములో మంచిని నేర్పించి వారి దేవుని కొరకు ప్రయోజకులుగా సిద్ధపరచండి. అలాగే పిల్లలారా, తల్లిదండ్రుల మాటకు లోబడి దేవుని యొక్క పిల్లలుగా ఎదగండి. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించేవారిగా, దేవుని సేవ చేసేవారిగా దేవుడు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యము ప్రతి హృదయంలో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నాయన, ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు, స్తుతిస్తున్నాను దేవా. మా యొక్క జీవితాలలో నాయన, మా యొక్క నాయనకు తండ్రి, నాయన కుటుంబ నాయనకు తండ్రి బంధంలో నాయన మేము ఎలా ఉంటున్నామో మాకు నేర్పిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాను.
నాయన తండ్రి భార్య భర్తలు నాయన కలిసి జీవితాంతం ఉండాలి. అది మీ ఏర్పాటు ప్రభా. అలాగే తండ్రి తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులు వారి వారి బాధ్యతలు నిర్వహించాలని, కలిసి జీవించాలని మీరు కోరుతున్నారు. అంతేకాదు నైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి నైనా అదిగో తండ్రి మీతో సహవాసం కలిగిన వారమై వారి కుటుంబాలలో ఉన్న ప్రభా నైనా ప్రేమ బంధం కలిగిన వారై ఉండడానికి సహాయం చేయండి. నైనా అందరిలో ఈ వాక్యం ఫలింప చేయండి. మేమందరము నైనా మీతో సహవాసం కలిగి మీ సన్నిధి మానక నైనా నిన్ను ఆరాధిస్తూ నీవు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు పొంది ఫలించి దయచేయమని, వాక్యానుసారంగా ప్రతి గడిను నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.